సార్ నమస్తే అండి. సార్ ఈరోజు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే కదా, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మాకు పండగ రోజు ఇది. ఈరోజు మరి ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది. పెద్ది ఎలా ఉంది లుక్? వేటాడే సింహం ఎలా ఉంటుందో ఆ ఉగ్రరూపం అలా ఉంది ఆ సినిమా. నిజంగా చాలా మంచి సినిమా అవుతుంది. అది సూపర్ సెన్సేషనల్ మూవీ అవుతుంది, ఫ్యాన్ ఇండియా మూవీ. అలాగే బుచ్చిబాబు గారు ఇప్పుడు పెద్ద సినిమాపై మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయండి? భారీ ఎక్స్పెక్టేషన్. అది ఫ్యాన్ ఇండియా మూవీ కదండి. ఇప్పుడు బుచ్చిబాబు గారికి కూడా ఈ సినిమా ప్యాన్ ఇండియా డైరెక్టర్ కాబోతున్నాడు. ఖచ్చితంగా సెన్సేషనల్ మూవీ అవుతుంది పెద్ది. ఆ సినిమా ఎంత బాగుంటుందంటే ఆ సినిమా కోసం కొత్త లుక్ చూస్తారు చరణ్బాబుది. చాలా అద్భుతమైన సినిమా రాబోతుంది. అంటే టైటిల్ మీకు ఎలా అనిపించింది అసలు? పెద్ది అంటే అసలు ఏమంటారు? అది కొన్ని ఏరియాలో పెట్టే పేరు. అది పెద్ద అంటే పెద్దోడు అని అర్థం. పెద్ది అని పిలుచుకుంటారు ఆ పేరు. కాబట్టి అసలు ఆ లుక్ ఏంటో చూసారా మీరు? అసలు మామూలుగా లేదు, అదిరిపోయిందంతే. ఈ సినిమా సూపర్ డూపర్ అయితే ఇవాళ మా చరణ్ బాబు మంచికి మారి పేరు, మానవత్వానికి మరో పేరు. మన చిరంజీవి గారి హంస చరణ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఇక్కడ బ్లడ్ బ్యాంక్లో భారీ ఎత్తున సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. మన వాళ్ళందరూ వచ్చారు. మన స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున జరుగుతుంది. చరణ్ బాబు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పుట్టినరోజులు నువ్వు 100 సంవత్సరాలు జరుపుకోవాలని, ఆనందంగా ఆరోగ్యంగా దినదిన ప్రవర్ధమానమై ఎదిగి 10 మందికి నీ చల్లని నీడలో దారి చూపి బాబాయ్ బాటలో నువ్వు కూడా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చరణ్ బాబు పుట్టినరోజు శుభాకాంక్షలు నీకు. అలాగే ఇప్పుడు బుచ్చిబాబు గారి తర్వాత సుకుమార్ గారి సినిమా కూడా వస్తుంది. సో మరి ఆ సుకుమార్ గారి సినిమా పుష్పాన్ని బద్దలు కొట్టే రికార్డ్స్ అయితే అవుద్ది అంటారు. ఇప్పుడు బద్దలు కొడుతుందా లేదా అనేది పక్కన పెడితే సెన్సేషనల్ చుట్టించబోతుంది ఫస్ట్ ఈ పెద్ది, తర్వాత బుచ్చిబాబు గారిది, సుకుమార్ గారిది. ఇది పెద్ది, బుచ్చిబాబు గారిది. కాబట్టి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే చరణ్ బాబు. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. ఈరోజు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే కదా, మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే అన్న. ఎప్పటి నుంచో వాళ్ళ ఫ్యామిలీ అందరికి రుణపడి ఉన్నాం. అలాంటి అంతే, అది చిన్నప్పటి నుంచి అలాంటిది. ఆయన బర్త్డే అంటే పండగ వాతావరణం కనబడుతుంది. ఈరోజు రక్తదానంతో పాటు ఇక్కడ సెలబ్రేషన్ జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. ఎవ్రీ ఇయర్ మేము పార్టిసిపేట్ చేస్తాం. ఆయన కోసం ఏదైనా చేస్తాం మేము. RC16 లుక్ అయితే వచ్చింది, ఫస్ట్ లుక్. టైటిల్ అయితే పెద్ది. మీకు ఎలా అనిపించింది? దారుణంగా ఉంది లుక్. పక్క దారుణమైన బ్లాక్ బస్టర్ అయితే అది అందరికీ తెలుసు. బుచ్చిబాబు గారికి మరొక సెన్సేషన్ అంటారా? బుచ్చిబాబు గారికి మరొక సెన్సేషన్ పక్క, డౌటే లేదు దాంట్లో. అలాగే బుచ్చిబాబు గారితో అయిపోయిన తర్వాత కూడా సుకుమార్ గారితో ఒక సినిమా ఉంది కదా, మరి ఆ సినిమా పుష్ప రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది అంటారా? ఖచ్చితంగా చేస్తే అది ఇంకో లెవెల్ పెద్ది. సో రామ్ చరణ్ గారు చిరంజీవి గారి వారసత్వాన్ని అలాగే తీసుకెళ్తారంటారా? చిరంజీవి గారే చెప్పారు ఆయన కంటే బాగా తీసుకెళ్తున్నారని ఆ మాట. సో యాజ్ ఏ ఫ్యాన్స్ గా మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందన్న. ఈరోజు చాలా అసలు ఆనందంగా ఉంది. హ్యాపీ బర్త్డే చరణ్ అన్న, ఐ లవ్ యూ. హాయ్ అన్న. అన్న ఈరోజు మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి బర్త్డే కదా, మీరేం చెప్పాలనుకుంటున్నారు? RC16 ఫస్ట్ లుక్ బాగుంది. ఫస్ట్ టైం ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తాం బ్లడ్ డొనేషన్. ఓకే, మరి బ్లడ్ డొనేషన్ కూడా ఇచ్చారు కదా? ఇచ్చానండి. సో ఎందుకు అంత అభిమానం మీకు? చిన్నప్పటి నుంచి ఫస్ట్ టైం, ఫస్ట్ చిరుత మూవీ నుంచి అలాగా. ఓకే. సో మరి సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? టైటిల్ కూడా చూస్తే పెద్ది అని పెట్టారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? అదే మరో రంగస్థలం 2 లాగా బ్లాక్ బస్టర్ పడుతుంది. సో బుచ్చిబాబు గారికి ఇది ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చా? వాళ్ళ గురువు గారు సుకుమార్ లాగే బుచ్చిబాబు కూడా గట్టి కొడతాడు. ఈ గట్టి కొట్టేసిన తర్వాత సుకుమార్ గారితో ఒక సినిమా ఉంది కదా, మరి ఆ సినిమా పుష్ప 2 రికార్డ్స్ అయితే బ్రేక్ చేయగలదా లేదా? చేస్తాడుగా మరి. ఓకే. సో చిరంజీవి గారి వారసత్వాన్ని రామ్ చరణ్ గారు అదే విధంగా పై స్థాయికి తీసుకెళ్తారంటారా? తప్పకుండా అండి. చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ గారి వారసత్వం క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఓకే, థ్యాంక్స్ ఫర్. థ్యాంక్ యూ.